శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 13వ తేదీ మే నెల మంగళవారం 2025వ సంవత్సరం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి ఒకంత ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలం ప్రారంభమైంది. ఇప్పటి వరకు ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచార విశేషం చేత అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగిపోతూ వచ్చాయి మీకు. కానీ ఇప్పుడు అలా కాదు. గురువుగారి స్థితి మారిపోయింది. మారిపోబోయినట్టే. ఇక తృతీయంలోకి వెళ్ళిపోతున్నారు వారు. అలాగే శని గారి యొక్క స్థితి కూడా లాభం నుంచి ద్వాదశంలోకి వచ్చేసింది. ఏలినాటి శని ప్రారంభమైంది. అనుకోని విధంగా ఆటంకాలు పెట్టేటటువంటి పరిస్థితి వస్తోంది. స్థాన చలనానికి అవకాశాలు ఉన్నాయి. ఏదన్నా మిమ్మల్ని వ్యసనాలకి అలవాటు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కువ ధనం ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైనా సుఖంగా గడిచిపోతోందా అనడానికి లేకుండా సమస్యల్ని పెట్టేటటువంటి పరిస్థితి. మళ్ళా ఆ సమస్యల్లో నుంచి బయటికి రావడానికి మళ్ళా అక్కడ కొన్ని ఇబ్బందులు, ఒక పక్కన పరిష్కారం లేకుండా ఉండడము ఇత్యాదివన్నీ కూడా మీకు ఉక్కిరి బిక్కిరి అయ్యేటటువంటి పరిస్థితి అన్నమాట. ఈ పరిస్థితి నుంచి బయటికి రావాలంటే మీకు ఓర్పు అవసరం. శని గారికి ఒక్కసారి తైలాభిషేకం అవసరం. అయితే రుణభారాలు కొంచెం తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా మిగతా అన్ని విషయాలలో, కుటుంబ విషయంలో కానీ, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, స్త్రీల వల్ల కానీ, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ పూర్తిగా ఓర్పు కలిగే ఉండండి. ఇంకా మళ్ళీ అనుకూల పరిస్థితులు కొద్ది రోజులైతే తప్ప మీకు మళ్ళీ కనిపించవు. కాబట్టి అప్పటి వరకు ఓర్పు కలిగి ఉండవలసిందిగా మరీ సూచన చేస్తున్నాను. శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. ఇష్టదేవత ఆరాధన చేయండి. గురుగ్రహ స్తోత్రాలు కొంచెం ఎక్కువ సార్లు పఠించుకోవడానికి ప్రయత్నం చేయండి. అనేక విధాలుగా మీకు అనుకూలతలు పెరుగుతాయి. ఆరోగ్యం సిద్ధిస్తుంది. రాజకీయంగా లబ్ధి కలుగుతుంది. ఇంకా కొన్ని ప్రయోజనాలు కలగడానికి కూడా అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఆదిత్య హృదయ పారాయణ చేయడము లేదా సూర్య నమస్కారాలు చేయడము ద్వారా మరింతగా మీకు ఖ్యాతి లభిస్తుంది. ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇవి చెప్పదగ్గ సూచనలు అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి అనేక రకాలుగా ఆదాయం పెరిగింది. మీకు ఈసరికే ఆనందంగా ఉన్నారు. 3 గ్రహాల యొక్క స్థితి లాభస్థానంలో ఉండడం చేత గాని, రాశిలో ఉన్నటువంటి గురువుగారి వల్ల గాని, ఇంకొక 2 రోజుల్లో మారిపోబోతున్నటువంటి గురువుగారి సంచారం వల్ల కూడా మీకు అద్భుతంగానే ఉంది. ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి సూచనలు. ఎంత బాగా మీకు ఉన్నతి ఉంది అంటే, సన్మాన సత్కారాలు అందుకుంటున్నారు. అనేక రకాలుగా కుటుంబ రీత్యా బాగుంది, వాక్కు రీత్యా బాగుంది, అలాగే వృత్తి రీత్యా బాగుంది, భార్యాభర్తల అనుకూలత రీత్యా బాగుంది, ధనము రీత్యా బాగుంది, సంతాన రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది, భాతృవర్గ రీత్యా బాగుంది, అనుకూలమైనటువంటి స్థాన చలనం వల్ల బాగుంది. మీరు ఇది బాగుంది ఇది బాలేదు అని చెప్పడానికి లేకుండా అనేక రకాలుగా మీరు బాగున్నారు. ఇదే మాట భగవంతుడికి చెప్పండి. ఇలాగే మమ్మల్ని ఆశీర్వదించు స్వామి అని చెప్పి మొక్కుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇంటి ఎలవేల్పుని ధ్యానించండి. అనేక రకాల అభివృద్ధిలో ఉన్నారు. ఉన్నత పదవిలో కూడా ఉన్నారు. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ఇప్పటి వరకు ఎన్ని పరీక్షలకి లోను అయ్యారో ఇప్పుడు అన్ని పరీక్షల్లోనూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాము అనేటటువంటి తృప్తి వస్తుంది మీకు. అంత అద్భుతమైన కాలం వస్తుంది. చాలా బాగుంటుంది. అనేక విధాలుగా సంతృప్తికర జీవితంతో ఉంటారు. సంతాన రీత్యా బాగుంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, మీ వ్యక్తిత్వ రీత్యా బాగుంటుంది, అలాగే భార్యాభర్తల అన్యోన్యత రీత్యా బాగుంటుంది, ఉద్యోగ రీత్యా బాగుంటుంది, వ్యాపార రీత్యా బాగుంటుంది, పబ్లిక్ రిలేషన్స్ రీత్యా బాగుంటుంది, పితృవర్గ రీత్యా బాగుంటుంది. ఇక ఏదన్నా లాభాల విషయంలోకి వెళ్తే లాభాల రీత్యా బాగుంటుంది. అనేక విధాలుగా మంచి కాలం వచ్చేసింది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇన్ని విషయాలలో మీకు లబ్ధి కలుగుతూ ఉంది కాబట్టి మీకు చాలా ఉన్నతి ఉన్నది అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. భగవంతుడికి కృతజ్ఞతలు తెలియచేయండి. అలాగే భగవద్ దర్శనం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. ఇంట్లో ప్రతిరోజు గణపతికి నమస్కారం చెయ్యండి. విష్ణు సహస్రనామాలు చదవడానికి లేదా వినడానికి చక్కగా ప్రాధాన్యతనివ్వండి. అనేక విధాలా మీకు మంచి జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కుటుంబం బాగుంటుంది, అన్నదమ్ములు బాగుంటున్నారు, అలాగే సంతానం బాగుంటున్నారు. రుణభారాల రీత్యా కూడా
రుణభారాలు తగ్గుతున్నాయి. ఇలా అనేక విధాలుగా బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చాలా చాలా అదృష్టవంతమైన కాలం కనిపిస్తూ ఉంది. వీరికి ఒక విధంగా చెప్పాలంటే మాలికా యోగం కూడా అని చెప్పచ్చు. నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, దశమ స్థానంలో రవి గారు బాగున్నారు, బుధుడు బాగున్నారు, ఏకాదశంలో గురువు గారు బాగున్నారు. 3 గ్రహాలు నవమంలోను, దశమంలోను, ఏకాదశంలోను ఏర్పడ్డాయి. మాలికా యోగంలోనూ ఏర్పడ్డాయి. అస్సలు ఇక వెనక్కి తిరిగి చూడనవసరం లేదు. రాశిలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారము నీచలో ఉన్నప్పటికీ కూడా మీరు కుజగ్రహ స్తోత్రాలు చదువుకోవడం ద్వారా చాలా వరకు పరిహారం చేసుకోవచ్చు. ఇక ఈ 3 గ్రహాల యొక్క సంచారము నవమ, దశమ, ఏకాదశాలలో ఉండడం చేత శుక్రుడు గాని, రవి బుధులు గాని, గురువు గారు గాని చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. ఉన్నత స్థితికి మీరు వెళ్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మనము ఇప్పటి వరకు కూడా చాలా రకాలైన లబ్ధి పొందాము. ఇప్పుడు గురువు గారి యొక్క స్థితి మారిపోతున్నా కూడా మనకి ఇదేటటువంటి లబ్ధి కనిపిస్తోంది. భగవంతుడు ఎంత దయామయుడు, ఇన్ని రకాలుగా మనకి లాభాలను ఇస్తున్నారు అని చెప్పి మీరు ఒకంత ఆశ్చర్యపోతారు, ఒకంత కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటారు. అలాగే కొనసాగించండి. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. మరింత అభివృద్ధి పదంలో ఉంటారు. ఓర్పుతోనే ఉండండి. మీ కృషి మీరు ఏదైతే ఉందో అది చేసుకుంటూ వెళ్ళండి. చాలా చాలా మంచి ఫలితాలు మీకు ఉన్నాయి. ముఖ్యంగా ఉన్నతి ఉంది ఉద్యోగరీత్యా అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి అత్యద్భుతమైన కాలం కొనసాగుతోంది. వీరికి అష్టమ శని ప్రభావం ఉన్న రాబోతూ ఉన్నటువంటి రాహు గారి యొక్క స్థితి సప్తమంలో సంచరించబోతూ ఉన్నా, అలాగే ద్వితీయంలో కేతు ఉండి వారు రాశిలోకి రాబోతూ ఉన్న ఒకే ఒక్క లాభస్థాన సంచార గురువు గారి యొక్క విశేషమైనటువంటి దృష్టి చేత గాని, స్థితి చేత గాని సింహరాశి వారికి చాలా చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఇక అన్ని విషయాలలోనూ మీరు ఇంతవరకు ఉన్నటువంటి ఓర్పు ఏదైతే ఉందో అది ఫలవంతమవుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. వీరు అనేక రకాలుగా మౌనంగానే ఉంటూ మీరు కర్తవ్యోన్ముఖులు అవ్వండి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణలు చేయండి. ఇంటి ఇలవేల్పుని ధ్యానం చేయండి. మీకు ఇంకా అన్ని రకాల శుభం చేకూరుతుంది. ఇప్పటి వరకు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉండండి. అత్యద్భుతమైన ఫలితాలు మీ ఒళ్ళో వచ్చి వాలతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి అనేక విధాలుగా ఇప్పటి వరకు కలిసి వస్తూ ఉంది. దీంతో పాటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. పరస్పర విభిన్నమైనటువంటి అంశాలు ఇటు సప్తమంలోనూ ఇటు నవమంలోనూ ఉండడం చేత మీరు కొన్ని రకాల ఇబ్బందులు పడ్డారు, కొన్ని రకాలుగా అభివృద్ధిలోనూ ఉన్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. మరి గురువు గారి యొక్క సంచారము దశమంలోకి వచ్చేస్తోంది కదండి. దశమంలో అవమానాలు ఇస్తారు కదా గురువు గారు అని చెప్పి చాలా మందికి ఒక సంశయం రావచ్చు. ఇక్కడ సంశయపడాల్సింది ఏమీ లేదు. ఎందువల్ల అంటే గురువు గారి దశమంలోకి వచ్చినప్పటికీ ఏకాదశంలోకి వచ్చేటటువంటి క్రమంలో ఆయన మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ గురువు గారి దశమ స్థాన స్థితిని మీరు తక్కువ అంచనా వేయనవసరం లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తల అంశం విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య జాగ్రత్తలే. ఇక కుటుంబం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అన్నదమ్ముల సహాయ సహకార విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సంతాన విషయంలో ఓర్పు కలిగి ఉండాలి. రుణాల విషయంలో ఓర్పు కలిగి ఉండాలి. ఇక పూర్తిగా దురాభార ప్రయాణాలు ఏర్పడినట్లయితే ఆ పరిస్థితులకు అనుకూలంగా ఓర్పు కలిగి ఉండండి. పితృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. అలాగే లాభాల బాటలో ఉంటారు. మీరు ఏమి భయపడనవసరం లేదు. భూముల రీత్యా లాభాలున్నాయి, స్థిర చిరాస్తుల రీత్యా లాభాలున్నాయి. అలాగే యంత్రాలు, యంత్ర పరికరాలు, వాహనాలు ఇత్యాది వాటి ద్వారా లాభాలున్నాయి. మాతృవర్గ రీత్యా కొంచెం ఉపశమనంగా ఉండేటటువంటి కాలము. అలాగే కుటుంబ రీత్యా చాలా బాగుండేటటువంటి కాలము. ఈ తృప్తితో ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. మరింత అభివృద్ధి పొందండి. శుభం. తులారాశి. తులారాశి వారికి అనుకోని అదృష్టం వెంట వచ్చిందా అన్నట్టుగా ఉంది. ఇక 1 రోజు 2 రోజుల్లో మారిపోబోతూ ఉన్నటువంటి గురుగ్రహ సంచారం చేత
చాలా విశేషమైనటువంటి ధన సంపదలు, అలాగే పిత్రార్జితాలు రావడము, తండ్రి గారికి ఆరోగ్యం సిద్ధించడము, ఇప్పటివరకు ఏదైనా అనారోగ్యాల రీత్యా ఉన్నా కూడా ఇప్పుడు ఆరోగ్యంగా తయారవ్వడము, అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేయడము, తీర్థయాత్రలు చేయడము, దైవానికి సంబంధించి కొన్ని కొన్ని ప్రయత్నాలు చేయడము, కొన్ని పనులు చేయడము, కొంత ధనాన్ని వెచ్చించడము, అలాగే దైవ దర్శనార్థం చాలా సమయం కేటాయించడము, సంతానం చాలా బాగున్నారు అని చాలా సంతృప్తిగా ఉండడము, మిత్రువులు ఆదరించడము, మీరు కూడా మిత్రుల్ని ఆదరించడము, శత్రువుల సంఖ్య తగ్గిపోవడము, అనుకోని విధంగా విజయావకాశాలు రావడము, రాజకీయంగా చాలా బాగుండడము, రాజకీయ నాయకులు కూడా మంచి లబ్ధి పొందడము, ఇవన్నీ కూడా మీకు పూర్తిగా ఉపశమనం అందించేటటువంటి అంశాలు. ఇంత చక్కటి కాలం నాకు ప్రారంభమైంది, అనేక విధాలుగా నాకు మంచి ఆదరాభిమానాలు కలుగుతున్నాయి అని చెప్పి మీరు చాలా తృప్తితో ఉంటారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురువు ఆరాధన చెయ్యండి, గురువు ఆలయాలకు వెళ్ళండి. గురువు గారు దగ్గరలో ఉన్నట్లయితే మీకు వెళ్ళి ఆశీస్సులు తీసుకోండి. మాతృవర్గ రీత్యా ఆశీస్సులు తీసుకోండి. సంతాన రీత్యా కూడా మీరు కాస్త ఓర్పు కలిగి ఉండండి. ఇక అన్ని విధాలుగాను మంచి రోజులు ప్రారంభమయ్యాయి. తృప్తితో మీ అభివృద్ధి పదంలో పయనించండి అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రాశిలోనే సంచరిస్తూ ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. అయితే అష్టమంలోకి వెళ్ళిపోతూ ఉన్నటువంటి గురువు గారి వల్ల, అష్టమ రాశి సంచారం వల్ల ఒకంత గురుబలం తగ్గుతోంది. పంచమ స్థానంలోనే శని రాహువుల కలయిక ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ సంతాన రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. మరి ఇక్కడే పరస్పర విభిన్నమైనటువంటి రెండు రకాల భావాలు కనిపిస్తున్నాయి. అదే పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారం వల్ల ఒకంత మేలు కలుగుతోంది. మరి ఏ ఫలితం కనిపిస్తుంది అంటే ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహమే ఇస్తూ ఉంటుంది. కాబట్టి మీకు రెండు రకాల ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకంత ఆనందపడతారు, ఒకంత ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే కుటుంబం చాలా చాలా బాగుంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కూడా కొంచెం మేలుగానే ఉన్నాయి. మాతృవర్గ రీత్యా ఇంతకు ముందు కన్నా ఇప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొంచెం అంటే కొంచెం ఓర్పు కలిగి ఉండండి. అలాగే విరోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సాహసోపేతమైనటువంటి పనులు చేయడానికి మీరు ముందరికి వస్తారు. అభివృద్ధి పదంలో ఉండడానికి ఎన్ని రోజులుగా మీరు ఏదైనా కొరవడిందా అంటే ఇప్పటి వరకు మీ గురుబలం చాలా బాగుంది, మీరు అనుకున్న పనులన్నీ అయ్యాయి. ఏదైనా మిగిలిపోయిన పనులు ఉన్నట్టయితే అవి ఇప్పుడు ఖచ్చితంగా అయిపోతాయి అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. మీ ప్రణాళికలు తయారు చేసుకోవడంలో కానీ వాటిని అమలు చేయడంలో కానీ ఏమాత్రం వెనక్కి తిరిగి చూడని అవసరం లేదు. మీ కృషిని మీరు చేసుకుంటూ వెళ్ళండి. అభివృద్ధి పదంలో ఉండండి. ఊహించని విధంగా లాభాలున్నాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగ జీవితంలో కూడా మీకు మంచి తృప్తి ఉంటుంది, ఉన్నత పదవి ఉంటుంది. ఇవి చెప్పదగినటువంటి విషయాలు అని చెప్పి తెలియజేస్తూ యోగా చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, అధికమైనటువంటి లబ్ధి కలుగుతుంది. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఇక గురుబలం ప్రారంభమైపోయినట్టుగానే మనం భావించాలి. చాలా అత్యద్భుతమైనటువంటి పరిస్థితి. 1 సంవత్సర కాలం పాటు మీరు పూర్తి ఉపశమనం పొందుతారు, పూర్తి లబ్ధి పొందుతారు. ధనము కావలసిన వాళ్ళకి ధనం వస్తుంది, ఉద్యోగం కావాల్సిన వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, వివాహం కావాల్సినటువంటి వారికి వివాహం అవుతుంది. అలాగే మాతృమూర్తి గారి ద్వారా అనేక రకాలుగా మీరు చాలా ఉపశమనం పొందుతారు. సహాయ సహకారాలు బాగుంటాయి. తండ్రి గారి వైపు నుంచి కూడా సహాయ సహకారాలు ఉన్నాయి. ఇక ఉద్యోగ రీత్యా కూడా బాగుంది, లాభాల రీత్యా బాగుంది, భార్యాభర్తల అనుకూలత రీత్యా బాగుంది. ఇన్నాళ్ళు మీరు ఎన్ని రకాలుగా కష్టపడ్డారో అవన్నీ కూడా ఇప్పుడు చక్కగా ఫుల్ఫిల్ అయిపోతున్నాయి. మంచి ఫలితాలు అనేది మీ ముందరకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక గురువు గారికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియచేయండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే అర్ధాష్టమ శని సంచారం జరుగుతూ ఉన్న కారణం చేత కొత్త పనులు ప్రారంభించవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచన.
ఇక కొత్తగా ఏది పెట్టుబడులు పెట్టడం గానీ, కొత్త పనులకి శ్రీకారం చుట్టడం గానీ, బాండ్స్ తయారు చేయించుకోవడం గానీ, అగ్రిమెంట్లు తయారు చేసుకోవడం గానీ, స్థిర చరాస్తుల వృద్ధి కొరకు మీ పేరుతో ఏమన్నా స్థలాలు, పొలాలు, ఇళ్ళు కొనుగోలు చేయడం గానీ, ఇలాంటివి కొద్దిగా వాయిదా వేయండి. మీ సంతాన రీత్యా గానీ, మీ భార్యగారి పేరుతో గానీ కొనండి. ఒకవేళ ఇంకా వివాహం కాని వారైనట్లయితే తల్లిగారి పేరుతో కొనండి, లేదా తండ్రి గారి పేరుతో కొనండి. మీకు బాగా బాగా కలిసి వస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. స్థాన చలనానికి అవకాశాలున్నాయి. అది అనుకూల స్థాన చలనం. కుటుంబం బావుంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం పూర్వం కన్నా కొంచెం తగ్గే విధంగా కనిపిస్తోంది. ఇక అన్ని విషయాలలోనూ మీకు ఆత్మ సంతృప్తి కలుగుతోంది, అభివృద్ధి కలుగుతోంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఒకంత మౌనంగా ఉండండి. శుభం. మకర రాశి. మకర రాశి వారికి అనేక విధాలుగా మంచి కాలం ఉంటూ ఉన్నప్పటికీ ఇంకా కొంత ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గురువు గారి యొక్క స్థితి ఇప్పటి వరకు పంచమంలో ఉండి మీకు అనేక విధాల అదృష్టాన్ని తెచ్చిపెడుతూ ఉంది. కానీ ఇప్పుడు ఒక 2 రోజుల కాలం వ్యవధిలోనే గురువుగారి యొక్క స్థితి షష్ఠ స్థానంలోకి వెళ్ళిపోబోతోంది. అంటే గురుబలం తగ్గిపోబోతోంది. ఈ కారణం చేత మీరు కాస్త వెనకడుగు వేస్తారా అనేటట్టుగా ఉంటాయి పరిస్థితులు. ఏ కారణం వల్ల అయినా గానీ అక్కడ కనిపిస్తోంది గదా! మనకేమీ అక్కడ మంచి జరగదని, ఎందుకు మనం దూసుకొని వెళ్ళిపోవాలి? కొంచెం ఓర్పుకు పట్టి ఉందాము. ఈ విషయంలో కొంచెం ఏదైనా పరిహారాలు చేసుకుందాము. ఈ విషయంలో ఏదైనా ఫైట్ చేద్దాము. ఈ విషయంలో ఓర్పు కలిగి ఉందాము. ఇలాగ మీకు ప్రతి విషయము అనిపిస్తూ ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారం అయితే చాలా బాగుంటుంది. మాతృవర్గ రీత్యా కూడా చాలా చాలా బాగుంది. పితృవర్గ రీత్యా కూడా చాలా బాగుంది. అయితే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో మటుకు కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో ఒకంత ఓర్పు కలిగి ఉండండి. అలాగే స్త్రీలతో కూడా ఒకంత జాగ్రత్తగా ఉండండి. అది ఏ స్త్రీలైనా అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, సొంతంగా ఇంట్లో ఉండేటటువంటి అమ్మగారు గాని, అక్కగారు గాని, చెల్లిగారు గాని, వదిన గారు గాని, భార్య గారు గాని ఎవరైనా అవ్వచ్చు. ఒకంత జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో మటుకు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా చాలా మంచి కాలం ఇప్పుడు వచ్చిందా అన్నట్టుగా ఉంటుంది. మీరు పడిన కష్టానికి తగిన ఫలితం వచ్చే విధంగా ఉన్నది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక అనేక రకాలుగా మీరు మీ యొక్క అభివృద్ధి పదంలో ఉంటారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. గురుబలం ప్రారంభమైపోయింది. మీకు అనేక రకాలుగా అభివృద్ధి కాలం ప్రారంభమైపోయింది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. శివారాధన చెయ్యండి. శివ అనుగ్రహం సంపాదించండి. సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పి మీరు కోరుకునేటటువంటి మీ హృదయం ఎల్లప్పుడూ కూడా మీకు మంచి జరిగే విధంగానే ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి కొంచెం కొంచెం మంచి రోజులు వచ్చాయా అన్నట్లుగా ఉన్నది. ఇక 2 రోజుల్లో మారబోతూ ఉన్నటువంటి గురుగ్రహ సంచారము చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేస్తుంది. ఇంకా రాలేదు పంచమంలోకి, అయినప్పటికీ వచ్చేసినటువంటి ఫలితాలే చతుర్థంలోంచి ఇస్తున్నారు. ద్వితీయం కూడా చాలా బాగుంది. తృతీయం కూడా చాలా బాగుంది. షష్టం కూడా చాలా బాగుంది. దశమం కూడా చాలా బాగుంది. ఈ 4 స్థానాల యొక్క బలాలు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉండడం చేత ఉద్యోగరీత్యా చాలా బాగుంటుంది. మంచి శక్తి సామర్థ్యాలను చూపిస్తారు, నైపుణ్యాన్ని చూపిస్తారు. అలాగే మీరు ఏదైనా ఉన్నత పదవి పొందడానికి కూడా అర్హులవుతారు. ఇక లాభాల బాట బాగుంది. కుటుంబం బాగుంటుంది. మాట తీరు బాగుంటుంది. ఉన్నత స్థితికి వెళ్ళడానికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందించే విధంగా స్త్రీల యొక్క ఉపయోగము, స్త్రీల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజెప్తున్నాను. ధనము రీత్యా ఆదాయం పెరుగుతోంది. రుణాల రీత్యా కూడా పాత బకాయిలన్నీ వసూలవుతున్నాయి. అలాగే కొత్తగా ఎవరన్నా ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, కట్టుకోవాలి అనుకున్నా దాని నిమిత్తమై కూడా మీకు లోన్ వచ్చేటటువంటి అవకాశము, లేదా ఎవరన్నా సహాయంగా మీకు ఇంత డబ్బు మేము ఇస్తాము, తర్వాత మీరు మాకు ఇవ్వండి అని చెప్పి ఉదారం వ్యక్తం చేసేటటువంటి స్వభావము చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో మునుపెన్నడూ లేని విధంగా ఇప్పుడు కొత్తగా ఉత్సాహం వస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచన.
భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. రాజకీయంగా కూడా బాగుంటుంది. సంతాన రీత్యా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు అనేక విధాల మంచి రోజులు వచ్చాయి అన్నట్టుగా చాలా వరకు పరిస్థితుల్లో మార్పు వచ్చింది. శివానుగ్రహం కలగడం కొరకు శివారాధన చెయ్యండి. శివానుగ్రహం ఇంకా అద్భుతంగా కలుగుతుంది. అలాగే యోగా కూడా చేయండి. గురువుగారి అనుగ్రహం కూడా ఉంటుంది. ఇది తప్పనిసరిగా చేసి మున్ముందు అభివృద్ధి పదంలో ఉండండి. శుభం. మీనరాశి. మీనరాశి వారికి ఎప్పటికీ పరీక్షల కాలం ఉంటుందా అనేటటువంటి అనుమానం వస్తూ ఉంటుంది. ఎందువల్ల అంటే వారికి రాశిలోనే శనిగారు ఉన్నారు, శుక్రుడు ఉన్నారు, అలాగే రాహు ఉన్నారు, సప్తమంలో కేతు ఉన్నారు, పంచమంలో నీచలో ఉన్న కుజుడు ఉన్నారు, తృతీయంలోనేమో గురువుగారు ఉన్నారు, ఇక ద్వితీయంలోనేమో రవి బుధులు ఉన్నారు. ఇట్లా 7 గ్రహాల యొక్క వ్యతిరేకతలు ఉంటూ ఉన్నప్పుడు ఇంకా అసలు ఏ రకంగా మంచి జరుగుతుంది? ఇంకా మాకు ఇంతేనా, మా లైఫ్ అంతా ఇంతేనా, ఎంత కష్టపడుతూ ఉన్నా కూడా మాకు ఇంకా అభివృద్ధి అనేది కనిపించదా అనేటటువంటి అనుమానం వస్తుంది. వీళ్ళకి నిరాశ నిస్పృహలు కూడా ఉంటాయి. అయితే ఏది కూడా పడిన గోడలు పడినట్లుగా ఉండవు అని పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తూ ఉన్న రీతిగా ఏది కూడా అలాగే ఉండిపోదు. ఈ సృష్టి చక్రంలో, కాలచక్రంలో ప్రతిదీ పక్కకి మూవ్ అయిపోతూ ఉండాల్సిందే, కదులుతూ ఉండాల్సిందే. అలాగే గ్రహాలు కూడా కదులుతాయి. గ్రహాలు కూడా ముందు ముందు రాసులకి సంచరించడం ప్రారంభిస్తాయి. కాస్త ఓర్పు కలిగి ఉండాలి. ఇది ఒక్కటి చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విధాలుగా ఓర్పు కలిగి ఉండండి. ఇంకా పూర్తిగా అనుకూలత రాలేదు. గురువుగారి మార్పు రాబోతున్నది. 15వ తేదీ నుంచి అనుకూలత రాలేదు. రవి గారి యొక్క మార్పు కూడా జరగబోతూ ఉన్నది తృతీయంలోకి. ఇంకా పూర్తిగా మార్పు రాలేదు. పూర్తిగా రవి గారు మారిన తరువాత మాత్రమే మార్పు వస్తుంది. కాబట్టి ఇక్కడ చంద్రుడు మారకపోయినా ఫలితాలు, ఇక ఇతరత్ర గ్రహాల ఫలితాలు మారకపోయినా కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. ఇష్టదేవతారాధన చెయ్యండి, తప్పనిసరిగా చెయ్యండి. ఎవరి ఇంటి ఇలవేల్పుని అశ్రద్ధ చెయ్యవద్దు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. నవగ్రహాల స్తోత్ర పారాయణాలు చెయ్యండి, నవధాన్యాలు దానం చెయ్యండి. తప్పనిసరిగా భవిష్యత్తు బాగుంటుంది. బాగుండే విధంగా ఆ క్రమంలోకి గ్రహాల యొక్క సంచారం జరగబోతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఓర్పు కలిగి ఉండండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.